చాలా రోజులకు కేజ్రీవాల్ గారు వచ్చారు మన ముందుకు. ఎందుకు వచ్చిండు ఏంది తెలుసుకుందాం. కేజ్రీవాల్ తన ఇంటి నుంచి వెళ్ళిన గంటలోనే రాజీనామా చేసిన అశోక్ మిట్టల్. ఏడాది కాలంగా అశోక్ మిట్టల్ నివాసంలో ఉంటున్న కేజ్రీవాల్కు జాతీయ పార్టీ అధినేత కింద భవనం కేటాయించారు. నిన్న తనకు కేటాయించిన భవనానికి వెళ్ళిపోయిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడున్నాడు అంటే అశోక్ మిట్టల్ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు 2-3 రాష్ట్రాలు పంజాబ్లో గెలిచింది కాబట్టి ఈయన నేషనల్ లీడర్ అయ్యాడు కేజ్రీవాల్. ఆ హోదాలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు సొంతగా ఒక భవనాన్ని కేటాయించింది. ఇక్కడ ఆ భవనం నుంచి వెళ్ళిపోయిండు సొంత ఇంట్లోకి. గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోకి వెళ్ళిపోగానే వితిన్ 1 అవర్లో రాఘవ్ చద్దాతో సహా 7 రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు రాజీనామాలు చేసిరు. రాజీనామా చేసిన వాళ్ళు అశోక్ మిట్టల్ కూడా ఉన్నారు. ఎవరైతే షెల్టర్ ఇచ్చిండో కేజ్రీవాల్కు ఆయన కూడా ఈ రాజీనామాలో ఉన్నారు. ఒకటే గంటల ఈ నుంచి మూటా ముల్లే చదువుకొని ఆ బిల్డింగ్ పోయి అది ఇది దురాయించుకునే లోపల అంతే 7 ధమాల్ బీజేపీలో చేరారు. రాజకీయం అంటే అట్లుంటుంది. మహా గమ్మత్తు ఉంటే ఇంట్లో ఎవరికి తెలియదు కుటుంబ సభ్యులకు. మేము మొన్న చెప్పుకున్నాం. మనం వాడు పొద్దున్నే లేస్తాడు, బ్రష్ చేసుకుంటాడు, పోతాడు ఎక్కడో దగ్గర స్నానం చేస్తాడు, మేకప్ అవుతాడు, ఆ పార్టీలో చేరుతాడు, కండువా కప్పుకుంటాడు. ఇంట్లో కూడా తెలియదు. అట్లుంటుంది రంగు రుచి వాసన లేనిది రాజకీయం. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ గత సంవత్సరం బెయిల్పై విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ఆయన సీఎం నివాసం నుంచి బయటకు వచ్చారు. అశోక్ మిట్టల్ కేజ్రీవాల్ కుటుంబాన్ని తన నివాసంలోకి ఆహ్వానించారు. దీనికి ఏడాది కాలంగా కేజ్రీవాల్ ఆయన కుటుంబం మండీ హౌస్ సమీపంలోని రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ అధికార నివాసంలో ఉంటున్నారు. ఏప్రిల్ 24న కేజ్రీవాల్ ఆయన నివాసం నుంచి వెళ్ళిపోయారు. జాతీయ పార్టీ అధినేత హోదా కింద లోధి ఎస్టేట్లోని బంగ్లాను కేజ్రీవాల్ కేటాయించారు. దీనితో నిన్న ఆయన ఈ భవనంలోకి మారారు. కేజ్రీవాల్ తన భవనం నుంచి వెళ్ళిపోయిన కొన్ని గంటల్లోనే అశోక్ మిట్టల్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. ఇంకా 2 రోజులు ఉంటే అట్లే ఉంటుండేనా? మరి అది తెలియదు. మరి ఎందుకు అట్లా చేసిండో తెలియదు. నిన్న రాజీనామా చేసిన వారిలో రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ స్నాహి, స్వాతి మాలివాల్ 7 ఆయనతో జంపు జలాని. ఇద్దరు పోతేనేమో ఓ రకంగా పార్టీ ధిక్కారం కింద తీసుకోవచ్చు. ఉన్న దాంట్లో వీళ్ళు విలీనం చేసి పడేసారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచినటువంటి వీళ్ళు 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయిపోయారు. అంటే ఆ గుర్తింపు కూడా లేదు. చీపురు కట్ట గుర్తింపు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం గుర్తు? చీపురు ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? గొప్పనైన ఆశయంతో చీపురు పెట్టిండు. మేము అవినీతిని దేశంలో ఊడుస్తామని. ఢిల్లీలో ఊడవలేక ఏం చేసారు? చీపురు కట్టను పక్కకు పడేసారు ప్రజలు. ఢిల్లీలో బీజేపీ గెలిచింది. ఇప్పుడు చీపురు కట్టను పక్కకు పడేసారు. మళ్ళీ భవిష్యత్తులో చీపురు కట్ట పనిచేస్తుందా? పనిచేయదా? ఏంటంటే ఒకటి స్టేజీల మీద నీతులు చెప్పుడు కాదు, ఆచరణలోకి తేవాలి. ఒక ముఖ్యమంత్రి పదవి అధికారం వచ్చేదాకా మీరు నీతులు మాట్లాడిర్రు. అధికారంలోకి వచ్చినాక చేసింది ఏమున్నది? అనేకమైనటువంటి కుంభకోణాలు. అందులో చీఫ్ లిక్కర్ కేసు పెద్దది. 1000 కోట్లు, లక్షల కోట్లేగా టర్నోవర్. దానికి నిరూపణ కాకుండా కూడా జైలు పాలైనవు కదా. మొన్న ఏదో కోర్టు, ప్రత్యేకమైన కోర్టు మీకు క్లియరెన్స్ ఇచ్చింది. మీరు సుధబుసలు ఏం తప్పు చేయలేని మళ్ళీ ఈడీ వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఈసారి ఒకవేళ నిజంగా మీరు చేసే ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్లో ఆధారాలతో సహా వాళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు మీ పరిస్థితి ఏంది? మీ చీపురు కట్ట పరిస్థితి ఏంది? ప్రజలు నిర్ణయిస్తారు. ఇక చీపురును వాడదామా, పూర్తిగా నిషేధిద్దామా అనేది ప్రజా నిర్ణయం. మొత్తానికి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి రాజ్యసభ సభ్యులు ఇవాళ బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ప్రేక్షకులు ఏమంటారు ఈ రంగు రుచి వాసన లేని రాజకీయాల గురించి? మనం ఎట్లా దీన్ని ఆలోచిద్దాం? దీని గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.